1 kWh వాల్యూ 36 lakhs watt second. 36 into 10 power 5 watt second is equal to 1 watt hourగా చెప్పొచ్చు. దీన్నే kWhగా చెప్తాం. ఒక విద్యుత్ సాధనం విద్యుత్తును వినియోగించుకునేటువంటి రేట్నే దాని వాటేజ్గా చెప్తాం. వాటేజ్ పైన ప్రాబ్లం అడుగుతున్నాడు. ఒకసారి చూడండి సార్. ఒక ఇంట్లో 10 బల్బులు, 5 ఫ్యాన్లు మరియు 2 ఇమ్మర్షన్ హీటర్లు ఉన్నప్పుడు దానిని 230 వోల్టుల పొటెన్షియల్కి జత చేశారు. ఓకేనా? ఒక యూనిట్కి ₹2 చొప్పున మొత్తం ఖర్చు ఎంత? ఒక ఇంట్లో 10 బల్బులట, 5 ఫ్యాన్లట మరియు 2 ఇమ్మర్షన్ హీటర్లు ఉన్నప్పుడు దానిని 230 వోల్టుల పొటెన్షియల్కు జత చేశారట. అందులో ఆ ఇంట్లో 1 యూనిట్కి ₹2 చొప్పున వచ్చేటువంటి మొత్తం ఖర్చు ఎంత? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. షార్ట్కట్లో కనుక ఒకసారి చేయాలంటే మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన అన్నీ కూడా ఒకసారి చూసుకోండి సార్. ఓకేనా? 10 ఇచ్చాడు, 5 ఇచ్చాడు, 2 ఇంటూ 230 వోల్టుల పొటెన్షియల్ ఇచ్చాడు. అన్నీ ఆ రేట్ను పక్కా పెట్టేసుకోండి సార్. ఇచ్చి బై సార్ KWH కిలో వాట్ అవర్ అంటున్నాం కాబట్టి బై 1000 వేసుకోవాలి సార్. ఇంట్లో ఇచ్చిన అన్నీ కూడా ఇచ్చేసుకోండి. లేదా ఇంకేమంటాడు? 230 వోల్టుల పొటెన్షియల్కి రోజుకి 5 గంటల చొప్పున, ఓకే, రోజుకి 5 గంటలకి జత చేసి 5 గంటల చొప్పున సెట్ చేసినట్టకి జత చేశారు ఒక యూనిట్. ఇంటూ 5 కూడా వేసుకోవాలి. ఓకేనా? ఇంటూ 5 ఎన్ని గంటలు అయితే అన్ని గంటలు మొత్తం ఇచ్చిన వాల్యూస్ అన్నీ బై ఇంటూ చేయండి. బై డివైడెడ్ బై 1000 వేసుకోండి సార్. 1 2 క్యాన్సల్ సార్. ఇక్కడ కనుక చూస్తే చూడండి 5 ఇంటూ 2 ఇంటూ 23 ఇంటూ 5/10 సార్. కనుక చూసినట్టయితే చూడండి, ఇక ఇప్పుడు 5 2 10 ఇంటూ 23 ఇంటూ 5 సార్ బై 10. ఒకసారి కనుక చూస్తే ఈ 10కి ఈ 10 క్యాన్సల్. 23 ఇంటూ 5 5 3 15, 5 2 10 11. ఓకేనా? మొత్తం 115 యూనిట్స్ వచ్చినాయి సార్. యూనిట్స్ వచ్చినాయి. ఒక్క యూనిట్కి ఎంత అట? 1 యూనిట్కి ₹2 చొప్పునట. కాబట్టి 115 ఇంటూ 2 115 ఇంటూ 2 కనుక ఒకసారి చూస్తే సరే 115 2 5 2 10 2 1 2 3 2 1 2. ఓకేనా? టోటల్ ఖర్చు ₹230గా మనం చెప్తాం సార్. మన ఇంట్లో వచ్చేటువంటి ఏ కరెంటు బిల్ అయినా కూడా వాళ్ళు ఇలానే వచ్చి కొట్టిపోతారు సార్. ఒక యూనిట్కి ₹2 చొప్పున, ఒక యూనిట్కి ₹3 చొప్పున అనేటువంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటుంది. కాబట్టి మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి క్వశ్చన్. కాబట్టి సార్ వాటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక విద్యుత్ సాధనం విద్యుత్తుని వినియోగించుకునేటువంటి రేట్నే విద్యుత్ సాధనం. మన ఇంట్లో వచ్చేటువంటి కరెంటు బిల్లును ఎప్పుడైనా ఇలానే క్యాలిక్యులేట్ చేస్తూ అంటారు. ఒక ఇంట్లో 10 బల్బులు, 20 ఫ్యాన్లు, 2 ఇమ్మర్షన్ హీటర్లు, 240 వోల్టుల పొటెన్షియల్కి రోజుకు 10 గంటల చొప్పున వాడితే యూనిట్కి ₹1 చొప్పున వచ్చేటువంటి ఖర్చు ఎంత అన్నప్పుడు అన్నీ కూడా వేసుకోండి. బై డివైడెడ్ బై 1000 వేసుకోండి. ఎందుకంటే కిలో వాట్ అవర్ కాబట్టి ఇచ్చినన్ని క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చేది యూనిట్స్. ఈ యూనిట్స్కి ఒక్క యూనిట్కి ₹2 చొప్పున అంటాడు. ఒక యూనిట్కి ₹2 చొప్పున అన్నప్పుడు వచ్చిన దాన్ని ₹2 చొప్పున, ₹1 చొప్పున ఎంతో ఇచ్చినప్పుడు ఇంటూ చేసి ఆన్సర్ చేయండి. కాబట్టి ఈజీగా చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా సరే. పెద్ద పెద్ద వాల్యూస్ కనుక కనపడగానే అందరు కన్ఫ్యూజ్ అవుతూ అంటారు. కాబట్టి కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు. టోటల్ ఒక మన ఇంట్లో వాడేటువంటి విద్యుత్ వినియోగం ఎన్ని ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి, బ్యాటరీస్ ఎన్ని ఉన్నాయి, హీటర్స్ ఎన్ని ఉన్నాయి అన్నీ వేసుకొని బై 1000 వేసుకొని ఆన్సర్ చేస్తే ఈజీగా వచ్చేటువంటి ఛాన్స్గా చెప్పొచ్చు.
నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ సార్, జౌల్ నియమం. వెరీ 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 ఇంపార్టెంట్. జౌల్స్ లా, జౌల్ నియమంగా చెప్పాలి. ఈ జౌల్ నియమం వచ్చేటువంటి టైంలో ఒక్కసారి చూడండి, ఇది ఒక వాహకం అని పిలుస్తాం, దీన్నే కండక్టర్ అని పిలుస్తాం. ఒక వాహకం, ఇది ఒక ఎగ్జాంపుల్, ఒక కరెంటు తీగ అనుకోండి, ఒక వాహకం. ఈ వాహకం గుండా కరెంటు ప్రయాణం చేసేటప్పుడు కరెంటుతో పాటు అయస్కాంత శక్తి కూడా వస్తుంది అని చెప్పిన మొట్టమొదటి సైంటిస్ట్. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటాం. కాబట్టి ఏదైనా ఒక కరెంటు తీగ ద్వారా కరెంటుతో పాటు అయస్కాంత క్షేత్రం కూడా వస్తుందని చెప్పిన గ్రేట్ సైంటిస్ట్ ఐర్స్టెడ్ అనేటువంటి సైంటిస్ట్. కాబట్టి మైండ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి క్వశ్చన్, విద్యుత్కి అయస్కాంతానికి మధ్య సంబంధాన్ని తెలియజేసిన గొప్ప సైంటిస్ట్ ఎవరు సార్ అంటే ఐర్స్టెడ్ అనేటువంటి సైంటిస్ట్. విద్యుత్కి అయస్కాంతానికి మధ్య సంబంధం, ఎందుకంటే విద్యుత్ అన్న అయస్కాంతం అన్న సేమ్. అయస్కాంతానికి మూల కారణం విద్యుత్కి మూల కారణం అయస్కాంతం. ఒక తీగ గుండా విద్యుత్ ప్రయాణం చేసేటప్పుడు విద్యుత్తో పాటు అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది అని చెప్పిన మొట్టమొదటి సైంటిస్ట్ ఐర్స్టెడ్ అనేటువంటి సైంటిస్ట్. మీకు తెలుసు సార్, మరి ఆ విద్యుత్, ఓ తీగ గుండా విద్యుత్తును పంపించినప్పుడు అయస్కాంత క్షేత్రం ఎలా ఏర్పడుతుంది? మరి పైకి వెళ్ళిపోతుందా, కిందికి? కొన్ని నియమాలు ఉంటాయి. యాంపియర్ కుడి చేతి నిబంధన, ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, మ్యాక్స్వెల్ కార్క్ స్క్రూ లా, సార్ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ లా, ఇక్కడ యాంపియర్ సార్ స్విమ్మింగ్ లా, ఇలాంటి కొన్ని లాస్ ఉంటాయి. ఆ లాస్ గురించి మనం మాట్లాడదాం. కాబట్టి ఏదైనా ఒక వాహకం గుండా కరెంటు ప్రయాణం చేసేటప్పుడు కరెంటుతో పాటు సార్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్, అయస్కాంత ప్రేరణ కూడా వస్తుంది అని చెప్పిన సైంటిస్ట్ ఐర్స్టెడ్. కాబట్టి విద్యుత్కి అయస్కాంతానికి మధ్య సంబంధాన్ని తెలియజేసింది ఐర్స్టెడ్. అయితే ఏదైనా ఒక వాహకం గుండా విద్యుత్తును ప్రసారం చేసేటప్పుడు విద్యుత్తో పాటు ఉష్ణం కూడా వస్తుంది అని చెప్పినటువంటి గ్రేట్ సైంటిస్ట్ జౌల్ అనేటువంటి సైంటిస్ట్. కాబట్టి మైండ్లో గుర్తుపెట్టుకోండి బాబు, విద్యుత్కి అయస్కాంతానికి మధ్య సంబంధాన్ని తెలియజేసింది ఐర్స్టెడ్. అయితే విద్యుత్కి ఉష్ణానికి మధ్య సంబంధాన్ని తెలియజేసింది మనకు జౌల్ అనేటువంటి సైంటిస్ట్. చూడండి, హాఫ్ అన్ అవర్ 1 అవర్ కనుక ఫ్యాన్ తిరిగింది అనుకోండి, ఇలా తాకియండి, ఫ్యాన్ వేడి అవుతుంది. కూలర్ నడిచింది అనుకోండి, వేడి అవుతుంది. టీవీ నడిచింది అనుకోండి, వేడి అవుతుంది. అంటే ఏంటంటే ఏదైనా ఒక తీగ ద్వారా కనుక విద్యుత్ ప్రసారం చేసేటప్పుడు విద్యుత్తో పాటు ఎనర్జీ లాస్ అయినప్పుడు దాంట్లోకి వెళ్ళి ఏమవుతుంది, ఉష్ణం బయటికి వస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒక వాటర్ హీటర్ గుండా కరెంటు పంపించినప్పుడు దాంట్లో స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని ఆపేటువంటి కెపాసిటీ విద్యుత్ నిరోధం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది సార్ అంటే వాటర్ హీటర్ అనేది నిరోధంగా పనిచేయడం వల్ల దాంట్లోకి వెళ్ళి హీట్ అనేది బయటికి వస్తుంది. కాబట్టి విద్యుత్ ప్రవాహం కల్లా కలిగేటువంటి ఉష్ణ ఫలితాలు సరే వాటర్ హీటర్ కానీ, కరెంట్ బల్బ్ కానీ, ఫ్యాన్ కానీ ఇలా మనం మాట్లాడుకుంటాం. కాబట్టి ఏదైనా ఒక వాహకం గుండా విద్యుత్తో పాటు ఉష్ణ శక్తి కూడా బయటకు వస్తుంది అని చెప్పినటువంటి గ్రేట్ సైంటిస్ట్ జౌల్ అనేటువంటి సైంటిస్ట్. కాబట్టి విద్యుత్కి ఉష్ణానికి మధ్య సంబంధాన్ని తెలియజేసింది జౌల్ అయితే, ఓకేనా. విద్యుత్కి మధ్య, కరెంటుకి, అయస్కాంతానికి మధ్య సంబంధాన్ని తెలియజేసింది ఐర్స్టెడ్. ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్కి రిలేషన్షిప్ ఇచ్చింది ఐర్స్టెడ్. అండ్ ఎలక్ట్రిసిటీ అండ్ సమ్ హీట్కి మధ్య రిలేషన్షిప్ ఇచ్చినటువంటి గ్రేట్ సైంటిస్ట్ ఆన్సర్ జౌల్ అనేటువంటి సైంటిస్ట్. ఈ జౌల్ అనేటువంటి సైంటిస్ట్ ఒక నియమాన్ని ప్రతిపాదన చేశాడు, ఓకేనా. దీన్నే జౌల్స్ లా అంటాం, ఓకేనా. ఈ జౌల్స్ లా ఏం చెప్తారు సార్ అంటే జరిగిన పనికి వెలువడిన ఉష్ణానికి ఎప్పుడు అనులోమానుపాతంలో ఉంటుంది. జరిగిన పనికి వెలువడిన ఉష్ణానికి ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ హీట్ బయటకు వస్తూ ఉంటుంది. జరిగిన పనికి వెలువడిన ఉష్ణానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఎందుకంటే చూడండి, కామన్ కాన్సెప్ట్ చూడండి సార్, గ్రౌండ్లో ఒక 2 నిమిషాలు రౌండ్లు కొట్టినావు, కామన్గా బాడీ హీట్ అవుతూ ఉంటుంది. 10 రౌండ్లు కొట్టినావు, బాడీలోకి వెళ్ళి చెమట వచ్చి మొత్తం హీట్ అయిపోతుంటుంది. 15 రౌండ్లు కొట్టినా ఇంకా హీట్ అవుతుంటుంది. అంటే ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ హీట్ అనేది వస్తుంటుంది. కాబట్టి జరిగిన పనికి వెలువడిన ఉష్ణానికి ఎప్పుడు ప్రపోర్షనల్గా ఉంటుంది. కాబట్టి దీన్నే జౌల్స్ లాగా పిలవాలి. జరిగిన పనికి వెలువడిన ఉష్ణానికి ఎప్పుడు అనులోమానుపాతంలో ఉంటే దీన్నే జౌల్ నియమంగా చెప్పాలి. లేదా ఇంకో క్వశ్చన్ సార్, ఒక పనిని ఎన్ని విధాలుగా చేసిన ఒక వర్క్ను, ఒక పనిని ఎన్ని విధాలుగా చేసిన ఒక పనిని ఎన్ని విధాలుగా చేసినా వెలువడే ఉష్ణం ఒకే విధంగా, వెలువడే హీట్ అనేది
ఒకే విధంగా ఉంటుంది, వెలువడే ఉష్ణం ఒకే విధంగా ఉంటుంది సార్. కాబట్టి జరిగిన పనికి వెలువడిన ఉష్ణానికి ఒకే విధంగా, జరిగిన పనికి వెలువడిన ఉష్ణానికి అనులోమానుపాతంలో ఉంటే ఒక పనిని ఎన్ని విధాలుగా చేసినా వెలువడే ఉష్ణం ఒకే విధంగా ఉంటే దీన్నే జౌల్స్ నియమంగా చెప్పాలి. దీనిలో ప్రపోర్షనల్ తీసేస్తే W=K/Q అవుతుంది సార్. ఇక్కడ K ఉన్న కాడ సైంటిస్ట్ J అనేటువంటి వాల్యూని కనుక తీసుకున్నట్టయితే, J అనేటువంటి వాల్యూని ఇక్కడ కనుక ప్రతిక్షేపిస్తే W=J/Q అనేది జౌల్స్ నియమంగా చెప్పాలి. దేర్ఫోర్ జౌల్ కాన్స్టెంట్ J వాల్యూ W/Qగా చెప్పాలి సార్. కాబట్టి ఏదైనా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. J జౌల్ స్థిరాంకం అంటాం, జౌల్ కాన్స్టెంట్, జౌల్ స్థిరాంకం. జౌల్ స్థిరాంకం J అనేటువంటి వాల్యూతో ఇస్తాం. దేర్ఫోర్ J=4.18 జౌల్ ఫర్ క్యాలరీ. ఒక్క క్యాలరీ ఉష్ణాన్ని కనుక మండిస్తే 4.18 జౌల్ల శక్తి అనేది వస్తూ ఉంటుంది ఒక క్యాలరీ. కాబట్టి సార్ J=W/Q జరిగిన పనికి వెలువడిన ఉష్ణానికి అనులోమానుపాతంలో ఉంటే దాన్ని డాష్ అని పిలుస్తారు. ఆన్సర్ ఏంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. W=J/Q ఈజ్ ఏ జౌల్ కాన్స్టెంట్, జౌల్ స్థిరాంకంగా మనం పిలవాలి. కాబట్టి W=J/Q. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతారు చూడండి సార్, బాబు మరి Q డాష్, అంతే ఇదే క్వశ్చన్. Q డాష్ సార్ ఫస్ట్ ఆప్షన్. ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో W డాష్ అని అడిగిండు. రెండో క్వశ్చన్ ఏమడిగిండు, Q డాష్ అనేటువంటి క్వశ్చన్ అడిగిండు. ఇప్పుడు W డాష్ అన్నప్పుడు దీన్ని ఎక్కడ వస్తుంది సార్ అంటే పొటెన్షియల్ అనేటువంటి ఒక నియమం వస్తుంది సార్. పొటెన్షియల్ యొక్క డెఫినేషన్ చూడండి, V=W/Q. ఓకేనా, V=W/Q సార్. పొటెన్షియల్ V వర్క్ బై ఛార్జ్ అని పిలిచినాం. వర్క్ బై ఛార్జ్, ఇక్కడ వర్క్ కావాలనుకోండి బై క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే W=V/Q అవుతుంది సార్. W=V=IR రాసిన ఇంటూ Qకు Q రాసిన. ఎక్కడ సార్ అంటే ఇదే ఓమ్స్ లా. ఓమ్ నియమం ఏం చెప్తుంది అంటే మీకు తెలుసుగా, ఓమ్ నియమం అనేది V=IR అనేది చెప్తుంది. V=IR ఓమ్స్ లా. కాబట్టి ఇక్కడ IR రాసిన, W=IRకి IR రాసిన, Q ఓకేనా. Q ఏం రాసిన సార్ అంటే ఇక్కడ IT అని రాసిన. కరెంట్ యొక్క డెఫినేషన్ పరంగా I=Q/T అయితే దేర్ఫోర్ Q డాష్ IT అవుతుంది సార్. కాబట్టి Q IT. ఇక్కడ I ఇంటూ I ఏమైతుంది సార్ అంటే I² అవుతుంది. W=I²RT. కాబట్టి సార్ W డాష్ అన్నప్పుడు మీరు ఏం రాయాలి, I²RT. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనాలి. ఓకేనా. జౌల్ నియమం ఏం చెప్తుంది సార్ అంటే జౌల్స్ లా. జౌల్ నియమం ఏం చెప్తుంది సార్ అంటే మీకు తెలుసు, జరిగిన పనికి వెలువడిన ఉష్ణానికి ఎప్పుడైనా కూడా ప్రపోర్షనల్గా ఉంటుంది, అనులోమానుపాతంలో ఉంటుంది. ప్రపోర్షనల్ టు గుర్తుని తీసేస్తే K అనే కాన్స్టెంట్ వస్తుంది, K/Q. K ఉన్న కాడ ఇక్కడ J అనేటువంటి జౌల్ కాన్స్టెంట్ని తీసుకుంటే W=J/Q అవుతుంది సార్. W=J/Q అవుతుంది. మనకు కావాల్సింది W కావాలి అంటే మనకు కావాల్సింది Q కావాలి. కాబట్టి Q కనుక ఒకసారి రాస్తే Q=W/J అనేటువంటి ఒక ఈక్వేషన్ వస్తుంది. దేర్ఫోర్ W ఆల్రెడీ తెలుసు, Q W అంటే I²RT రాయొచ్చు, I²RT/J. వెరీ వెరీ ఇంపార్టెంట్. సిన్స్ ఇక్కడ W ఏం రాసినాం, I²RT అని రాసినాం. కాబట్టి ఏ ప్రూఫ్ ఇచ్చినా కూడా ఆన్సర్ రాయాలి. కాబట్టి జరిగిన పనికి వెలువడిన ఉష్ణానికి ఎప్పుడు కూడా అనులోమానుపాతంలో ఉంటుందిగా మనమే చెప్పాలి. దీన్నే జౌల్స్ లాగా చెప్తాం, జౌల్ నియమంగా చెప్తాం. కాబట్టి జరిగిన పని వెలువడిన ఉష్ణానికి ఎప్పుడు అనులోమానుపాతంలో ఉంటే దీన్నే జౌల్స్ లా అంటాం. వర్క్ ప్రపోర్షనల్ టు సమ్ హీట్, ప్రపోర్షనల్ టు తీసేస్తే ఒక కాన్స్టెంట్ వస్తుంది. దీన్ని జౌల్ అంటే J అనేటువంటి కాన్స్టెంట్గా చెప్పాలి. J కాన్స్టెంట్ వాల్యూ కనుక చూస్తే 4.18 జౌల్ ఫర్ క్యాలరీ. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఇప్పుడు డైరెక్ట్ W డాష్ అని అడుగుతున్నాం, ఈ ఆన్సర్ రాయాలి. Q అవుతున్నాం, ఈ ఆన్సర్ కూడా రైట్ ఆన్సర్. కాబట్టి ఫార్ములా బేస్డ్ పైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడుగుతున్నాడు. కాబట్టి ఫార్ములాస్ అనేది మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి క్వశ్చన్స్గా మనం చెప్పొచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి సార్, జౌల్స్ W=J/Q అండ్ Q డాష్ I²RT/J.
ఓకేనా. క్యూ మీన్స్ హీట్కు సూత్రం I²RT/J అనేటువంటి ఈ ప్రిన్సిపుల్ ఆధారంగా మనం చెప్పొచ్చు. ఒక వాహకం గుండా విద్యుత్తో పాటు ఉష్ణం కూడా వస్తుందన్నది చెప్పింది జౌల్స్ అనేటువంటి సైంటిస్ట్. కాబట్టి జౌల్ అనేది విద్యుత్కి ఉష్ణానికి మధ్య సంబంధాన్ని తెలియజేసినటువంటి సైంటిస్ట్గా మనం చెప్పొచ్చు. విద్యుత్కి అయస్కాంతానికి మధ్య సంబంధాన్ని తెలియజేసింది మాత్రం ఐర్స్టెడ్ అనేటువంటి సైంటిస్ట్గా చెప్పొచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. డెఫినేషన్ ఇది సార్. విశిష్ట నిరోధం మీకు ఫార్ములా కూడా గుర్తుండాలి. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటాం. విశిష్ట నిరోధం ఫస్ట్ది రో ఈజ్ ఈక్వల్ టు, రెండవది ఓం నియమం, ఓమ్స్ లా. ఓకేనా, ఓమ్స్ లా. సార్ కరెంట్ నియమం, కరెంట్ లా. నిరోధ నియమాలు, లాస్ ఆఫ్ రెసిస్టెన్స్, నిరోధ నియమాలు, నిరోధ నియమాలు. జౌల్ నియమం, కెపాసిటర్, కెపాసిటర్ నియమం, ట్రాన్స్ఫార్మర్స్ నియమం, ట్రాన్స్ఫార్మర్ నియమం, కూలుంబ్ విలోమ వర్గ నియమం, మ్యాగ్నెటిక్, మ్యాగ్నెటిక్ ఇన్వర్స్లీ స్క్వేర్ లా, మ్యాగ్నెటిక్స్ విలోమ వర్గ నియమం, అయస్కాంత భ్రామకం, మ్యాగ్నెటిక్ ఇండక్షన్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్, పొటెన్షియల్ యొక్క నియమం, పొటెన్షియల్ నియమం, ఏబిసిడి అనేటువంటి ఆప్షన్స్. ఫార్ములా బేస్డ్ అడిగేటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, స్టాండర్డ్గా అడుగుతున్నాడు. ఒకసారి యూనిట్స్ అడుగుతున్నాడు, ఒకసారి వర్కింగ్ ప్రిన్సిపల్స్ అడుగుతున్నాడు, ఒకసారి ఫార్ములాస్ అడుగుతున్నాడు. కాబట్టి అంతా కూడా బేసిక్స్ కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేటువంటి ఈ టాపిక్లో అన్నిటిపైన అవగాహన ఉండాలి. చాలా ఇంపార్టెంట్ సార్. ఓకేనా. W/Q RA/L R1/R2 is equal to L1/L2 is equal to A2/A1 Q/V mu0/4 pi M1 M2/R square V1/V2 is equal to N1/N2 is equal to I2/I1 2L into M. W is equal to J into Q 1/4 pi epsilon naught Q1 Q2 by R square Q1 Q2 by R square Q by T V is
IR. ఒకసారి గుర్తుపెట్టుకోండి సార్, అన్నీ కూడా ఫార్ములా బేస్డ్. అన్ని ఫార్ములాస్ కనుక వచ్చేస్తే ఏ ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా కూడా ఆన్సర్ ఈజీగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి క్వశ్చన్స్గా గుర్తుపెట్టుకోవాలి. విశిష్ట నిరోధం, స్పెసిఫిక్ రెసిస్టెన్స్, ఓమ్స్ లా, కరెంట్ లా, లాస్ ఆఫ్ రెసిస్టెన్స్, జౌల్స్ లా, కెపాసిటర్ లా, ట్రాన్స్ఫార్మర్ లా అండ్ కూలుంబ్ స్క్వేర్ లా, మ్యాగ్నెటిక్ ఇన్వర్స్లీ స్క్వేర్ లా, మ్యాగ్నెటిక్ మూమెంట్ అండ్ పొటెన్షియల్ లా. ఓకేనా? μ0/4π m1 m2 by r square W/Q 2L into small m 1/4π epsilon naught Q1 Q2 by r square Q/T R1/R2 is equal L1/L2 is equal to A2/A1 V is equal to IR V1/V2 is equal to N1/N2 is equal to I2/I1 W is equal to J into Q RA/L Q/V సార్. ఒకటి విశిష్ట నిరోధం రో ఈజ్ ఈక్వల్ టు RA/L సార్. నిరోధ నియమాల ద్వారా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ వస్తుంది కాబట్టి జే ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓమ్స్ లా, కాన్స్టాంట్ టెంపరేచర్ కనుక ఉన్నప్పుడు వలయంలో ప్రవహించే కరెంట్ అనేది తన గుండా వచ్చేటువంటి పొటెన్షియల్కి ప్రపోర్షనల్గా ఉంటుంది కాబట్టి V ప్రపోర్షనల్ టు I, దీన్నే ఓమ్స్ లా అంటాం. జీ ఈజ్ రైట్ ఆన్సర్. కరెంట్ యొక్క నిర్వచనం ప్రకారం I ఈజ్ ఈక్వల్ టు Q/T. I ఈజ్ ఈక్వల్ టు Q/T ఈజ్ ఏ కరెంట్ యొక్క డెఫినేషన్. ఈ ఈజ్ రైట్ ఆన్సర్. నిరోధ నియమాల ఆధారంగా 3 నియమాల ఆధారంగా ఒక ఫార్ములా వస్తుంది. నిరోధం అనేది పొడవు అనులోమానుపాతంలో ఉంటుంది. నిరోధం అనేది వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి క్వశ్చన్ ఏంటంటే సార్, R1/R2 ఈజ్ ఈక్వల్ L1/L2 ఈజ్ ఈక్వల్ టు A2/A1 A2/A1 ఈజ్ ఈక్వల్ టు A2/A1 సార్. F ఈజ్ రైట్ ఆన్సర్. జౌల్స్ లా ఏంటంటే జరిగిన పనికి వెలువడిన ఉష్ణానికి ఎప్పుడు ప్రపోర్షనల్గా ఉంటుంది కాబట్టి W ఈజ్ ఈక్వల్ టు J ఇంటూ Q. కెపాసిటర్ యొక్క నిర్వచనం పరంగా C ఈజ్ ఈక్వల్ టు Q/V ఈజ్ ఈక్వల్ టు కెపాసిటర్గా చెప్తాం. ట్రాన్స్ఫార్మర్లో కరెంట్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. నెంబర్ ఆఫ్ కాయిల్ చుట్ల సంఖ్యకున్న వోల్టేజ్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. V1/V2 ఈజ్ ఈక్వల్ టు N1/N2 ఈజ్ ఈక్వల్ టు I2/I1 కాబట్టి ట్రాన్స్ఫార్మర్ యొక్క నియమం H ఈజ్ రైట్ ఆన్సర్. మ్యూచువల్ ఇండక్షన్ అనే ప్రిన్సిపల్ ఇప్పుడు మనం ఇవాటి క్లాస్. అయస్కాంత విలోమ వర్గ నియమం, కూలుంబ్ విలోమ వర్గ నియమం దాదాపు ఒకే జాతికి సంబంధించాయి. కూలుంబ్లో సార్ దాంట్లో ఛార్జ్ వస్తుంది, అయస్కాంతంలో ఏమైతే సార్ పోల్ స్ట్రెంత్ వస్తుంది, ధ్రువసత్వాలు వస్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి 1/4π epsilon naught Q1 Q2 by R² ఈజ్ ఈక్వల్ టు కూలుంబ్ విలోమ వర్గ నియమంగా చెప్పొచ్చు. అయస్కాంత విలోమ వర్గ నియమానికి సూత్రం A ఈజ్ ఈక్వల్ టు μ0/4π M1 M2 by R² ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ ఇన్వర్స్లీ స్క్వేర్ లా. అయస్కాంత భ్రామకం, ఒక దండాయస్కాంతం యొక్క పొడవు మరియు ధ్రువసత్వాల లబ్ధాన్ని అయస్కాంత భ్రామకం అని పిలవాలి. 2L into Mగా చెప్పాలి. సార్ పొటెన్షియల్ యొక్క నిర్వచనం ప్రకారం V ఈజ్ ఈక్వల్ W/Q ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ B ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. కాబట్టి ఇవన్నీ కూడా ఫార్ములాలు కనుక మీకు పర్ఫెక్ట్గా కనుక వస్తే మీరు ఏ ప్రాబ్లం కానీ ఏది వచ్చినా కూడా మీరు ఈజీగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్ సార్. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఎలక్ట్రికల్ ఎనాలసిస్, విద్యుత్ విశ్లేషణం అని పిలుస్తాం. విద్యుత్ విశ్లేషణం అంటే విడగొట్టడం, విద్యుత్ విశ్లేషణం అంటాం. దీన్నే ఎలక్ట్రికల్ ఎనాలసిస్ అంటాం. విద్యుత్ ఎనాలసిస్ విశ్లేషణం. ఎలక్ట్రికల్ ఎనాలసిస్ అనేటువంటి నియమాన్ని ప్రతిపాదన చేసింది మైకెల్ ఫారడే అనేటువంటి సైంటిస్ట్. విద్యుత్ విశ్లేషణ సూత్రాలను ప్రతిపాదన చేసింది మైకెల్ ఫారడే. ఈ మైకెల్ ఫారడేకు చాలా గ్రేట్ పర్సన్గా చెప్పొచ్చు. ఎందుకంటే మైకెల్ ఫారడే అనేటువంటి సైంటిస్టు డైనమోను ప్రతిపాదన చేసిన సైంటిస్ట్గా చెప్పొచ్చు. మరియు అయస్కాంతాలను డయా, పారా, ఫెర్రోగా వర్గీకరించిన సైంటిస్ట్గా చెప్పొచ్చు. మరియు విద్యుత్ విశ్లేషణ నియమాలను ప్రతిపాదన చేసిన సైంటిస్ట్గా చెప్పొచ్చు. మళ్ళీ ఒకసారి ఏసీ డైనమో, ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇన్ డైనమో యొక్క పితామహుడు మైకెల్ ఫారడే. అయస్కాంతాలను మొట్టమొదటిసారిగా డయా, పారా, ఫెర్రోగా వర్గీకరణ చేసిన మొట్టమొదటి సైంటిస్ట్ ఎవరు? మైకెల్ ఫారడే.
నెక్స్ట్ విద్యుత్ విశ్లేషణ నియమాలను ప్రతిపాదన చేసినటువంటి సైంటిస్ట్ కూడా ఈయనగా పిలుస్తాం. కాబట్టి ఇతను ఒక గ్రేట్ పేరుతో పిలుస్తాం. ఇతని పేరే ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అని పిలుస్తాం. నాట్ ఎలక్ట్రాన్, ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అని ఎవరిని పిలుస్తారు సార్ అంటే సార్ మైకేల్ ఫారడే అనేటువంటి సైంటిస్ట్ని పిలుస్తాం. సార్ ఇది విద్యుత్ విశ్లేషణాన్ని కనుక్కున్నది కూడా మైకేల్ ఫారడే. ఎలక్ట్రికల్ ఎనాలసిస్ అనేటువంటి నియమాన్ని ప్రతిపాదన చేసింది కూడా మైకేల్ ఫారడే. కాబట్టి సార్ ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్స్ అంటే మిషన్స్. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏసీ డైనమో, ట్రాన్స్ఫార్మర్, ఎలక్ట్రికల్ మోటార్ ఇలా చిన్న చిన్న మిషన్లకు పితామహుడు ఎవరు అంటే మైకేల్ ఫారడే. ఈ మైకేల్ ఫారడేని ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అని పిలుస్తాం. మరి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే బాబు విద్యుత్ విశ్లేషణం అంటే ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. విద్యుత్ విశ్లేషణం అంటే ఏదైనా ఒక ద్రావణం సొల్యూషన్ గుండా, ఏదైనా ఒక ద్రావణం గుండా విద్యుత్తుని కనుక పంపించి, కరెంటుని పంపించి ఈ ద్రావణాన్ని విశ్లేషణం చేసేటువంటి గుణాన్ని, విశ్లేషణం చేసేటువంటి ధర్మాన్ని విద్యుత్ విశ్లేషణ అంటాం. ఏదైనా ఒక ద్రావణం గుండా విద్యుత్తును పంపించి ఆ ద్రావణాన్ని విడగొట్టేటువంటి ప్రక్రియనే విశ్లేషణం అంటాం. విద్యుత్తుని విడగొట్టేటువంటి ప్రక్రియనే విద్యుత్ విశ్లేషణం అంటాం. ఏదైనా ఒక ద్రావణం గుండా విద్యుత్తుని పంపించి ఆ ద్రావణాన్ని విడగొట్టేటువంటి ప్రక్రియనే విద్యుత్ విశ్లేషణం. ఎగ్జాంపుల్ కనుక ఒకసారి మనం చూస్తే కాపర్ సల్ఫేట్ అనేటువంటి ఒక విద్యుత్ విశ్లేషణ ద్రావణాన్ని తీసుకొని, ఎలక్ట్రోలైట్స్కి సంబంధించి ఒక కాపర్ సల్ఫేట్ అనేటువంటి ద్రావణాన్ని తీసుకొని దీంట్లోకి వెళ్ళి కరెంటును పంపించి, ఐ అంటే కరెంటును పంపించి కాపర్ 2+ అయానుగాను ప్లస్ సల్ఫేట్ 2- అయానుగాను విడగొడతాం. ఇలా ఒక ద్రావణం గుండా విద్యుత్తుని పంపించి ఈ ద్రావణాన్ని యానోడు క్యాథోడు అయాన్లుగా విడగొట్టేటువంటి ప్రక్రియనే విద్యుత్ విశ్లేషణం అంటాం. ఇలా ఎందుకు విడగొట్టాలి అంటే కొన్ని నియమాలు ఉంటాయి, వీటి వల్ల చాలా అవసరాలు ఉంటాయి. కాబట్టి కాపర్ సల్ఫేట్ కనుక ఇలా తీసుకుంటాం సార్ జింక్ సల్ఫేట్ కనుక ద్రావణాన్ని తీసుకొని తన గుండా కరెంటును పంపించి Zn2+ గాను ప్లస్ సల్ఫేట్ 2- గాను ఇలా విడగొడతాం సార్. కాబట్టి సార్ జింక్ సల్ఫేట్ అయాన్లుగా విడగొడుతుంటాం. సిల్వర్ నైట్రేట్ అనేటువంటి ద్రావణాన్ని తీసుకున్నాను, AgNO3 అని. సిల్వర్ నైట్రేట్ అనేటువంటి ద్రావణం గుండా విద్యుత్తును పంపించి సిల్వర్ ప్లస్ అయాన్ గాను ప్లస్ నైట్రేట్ మైనస్ అయాన్ గాను ఇలా విడగొట్టేటువంటి ప్రక్రియనే విద్యుత్ విశ్లేషణం అంటాం. విశ్లేషణ మీన్స్ ఎనాలసిస్, ఎలక్ట్రికల్ ఎనాలసిస్. ఏదైనా ఒక ఎలక్ట్రోలైట్ ద్వారా ఎలక్ట్రిసిటీని పంపించి ఆ ద్రావణాన్ని అయాన్లుగా విడగొట్టేటువంటి ప్రక్రియనే మనం విద్యుత్ విశ్లేషణం అంటాం. ఈ విద్యుత్ విశ్లేషణ ప్రక్రియను, ఈ విద్యుత్ విశ్లేషణ ధర్మాలను ప్రతిపాదన చేసింది ఎవరు? మైకేల్ ఫారడే. ఈ మైకేల్ ఫారడే అనేటువంటి సైంటిస్టు విద్యుత్ విశ్లేషణ నియమాలను ప్రతిపాదన చేసిండు. ఇవి 2 నియమాలుగా చెప్పాలి సార్. ఫారడే మొదటి విద్యుత్ విశ్లేషణ నియమం, రెండవది ఫారడే రెండవ విద్యుత్ విశ్లేషణ నియమం అని 2 రకాలుగా వర్గీకరించాను. మరి ఈ విద్యుత్ విశ్లేషణ మొదటి నియమం, రెండవ నియమం, ఈ విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలు వీటి వల్ల యూజ్ ఏంటిది, అసలు ఏంటి అన్నప్పుడు ఫారడే విద్యుత్ విశ్లేషణ నియమాల యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ అప్లికేషన్స్ ఆర్ యూజెస్. అప్లికేషన్స్ ఏం చెప్తాం సార్ అంటే ఎలక్ట్రోలైట్స్, ఎలక్ట్రాలసిస్ లాస్ అనేటువంటి ఈ లాస్ ద్వారా, మైకేల్ ఫారడే కనుక్కున్న ఈ లాస్ ద్వారా వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే నెంబర్ 1 లోహాలను శుద్ధి చేయడం. ఓకేనా, లోహాలను శుద్ధి చేయడం సార్ అంటే మీన్స్ గుర్తుపెట్టుకోండి, ప్యూరిఫై ఎలిమెంట్స్, ప్యూరిఫై మెటల్స్ని తయారు చేయడం. ఎలా సార్ అంటే భూమిలో ఏ లోహమైన న్యాచురల్ లోహం కొన్ని దొరకవు సార్. ఎగ్జాంపుల్ కనుక చూస్తే అల్యూమినియం కనుక చూస్తే భూమిలో న్యాచురల్గా దొరకదు. ఎందుకు దొరకదు అంటే అల్యూమినియం కొంత ధాతువు రూపంగా దొరుకుతుంది సార్. భూమి లోపల బాక్సైట్ అనేటువంటి ధాతువు ద్వారా దొరుకుతుంది. ధాతువును ఓర్ అంటాం. కాబట్టి అల్యూమినియం బాక్సైట్ అనేటువంటి ఓర్ ద్వారా దొరుకుతుంది. నెక్స్ట్ యురేనియం పిచ్ బ్లెండ్ అనేటువంటి ధాతువు ద్వారా దాన్ని బయటికి తీస్తారు. మాగ్నసైట్ మెగ్నీషియం యొక్క ధాతువు, కార్నలైట్ మెగ్నీషియం యొక్క ధాతువు, మాగ్నటైట్ ఇనుము యొక్క ధాతువు, బెరీలియం యొక్క ధాతువు, పాదరసం యొక్క ధాతువు పేరు సినబార్. కాబట్టి భూమి లోపల కొన్ని న్యాచురల్ ఎలిమెంట్స్ ఉంటాయి, కొన్ని అన్యాచురల్ ఎలిమెంట్స్ ఉంటాయి. కాబట్టి ఆ న్యాచురల్ ఎలిమెంట్స్ దొరకనటువంటి వాటిని ఏం చేస్తారు, ఈ లోహాలను శుద్ధి చేయడం, కరెంటును పంపించి ఆ ద్రావణం ద్వారా పంపించి ఆ లోహాన్ని శుద్ధి చేసి ప్యూరిఫై
మెటల్గా తయారు చేస్తూ ఉంటారు. కాబట్టి లోహాలను శుద్ధి చేయడం అనేది మనం మామూలుగా జరిగేటువంటి ప్రక్రియ